దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి తనదైన ముద్ర వేశారని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగి అజాతశత్రువుగా నిలిచారని కొనియాడారు. సమాచార హక్కు చట్టం రావడంతో జైపాల్ రెడ్డి కృషి ఎంతో దాగుందన్నారు. పివి నరసింహారావు తర్వాత చట్టసభలో ఆ గుర్తింపు తెచ్చింది జైపాల్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జైపాల్ రెడ్డికి సిద్ధాంతపరమైన విభేదాలు తప్ప వ్యక్తిగతంగా వైరం ఎవరితో ఉండదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొని సీఎం రేవంత్ మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దలు, అవార్డు గ్రహీతలు, జైపాల్ రెడ్డి గారి అభిమానులు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఒక గౌరవం, గుర్తింపు. జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్లో మాట్లాడడానికి మా బ్యాక్ ఆఫీస్ పెద్ద నోట్ ప్రిపేర్ చేసి మనకు తెలియని వాళ్ళ గురించి, మనం తెలుసుకోవాల్సిన వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి నోట్స్ అవసరం. జైపాల్ రెడ్డి గారి గురించి నాకు కానీ మీకు కానీ అవార్డు గ్రహీతలు పేపర్ చూసి చదివి చెప్పాల్సిన అవసరం లేదని నేను బలంగా నమ్ముతున్నాను. విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వారు వివిధ హోదాలలో ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘంగా 1969లో మొట్టమొదటిసారి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 5 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వారు పెట్రోలియం శాఖను నిర్వహిస్తున్నప్పుడు ఈ దేశంలో కీలకమైన అంశాలలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రసార భారతి చట్టాన్ని వారు ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష గళాన్ని ప్రజాస్వామ్యం బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నమ్మి, విశ్వసించి ఒక బలమైన చట్టాన్ని దేశానికి వారు అందించారు. వారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పాత్ర ఉన్నంతసేపే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని వారు విశ్వసించింది కాబట్టి ఈరోజు ప్రసార భారతి చట్టం ఈ దేశానికి, ఈరోజు పత్రికలకు, ప్రసార సాధనాలకు, ప్రతిపక్షాలకు ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశాన్ని కల్పించింది. వారిని అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్ గారు, పార్లమెంట్లో గొప్పగా రాణించిన వక్తల నుంచి మేధావుల వరకు వారిని ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానో, సిద్ధాంత విభేదాలు మాత్రమే వారితో ఉండేవి. వ్యక్తిగతమైన వైరం ఎప్పుడు జైపాల్ రెడ్డి గారికి దేశ రాజకీయాల్లో ఎప్పుడు లేదు. వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిన ప్రసంగాలు, వారు విశ్లేషించిన విధానం ఈ రోజుకు పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో సీనియర్స్ని కలిసినప్పుడు తెలుగు రాజకీయాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని తెలిసినప్పుడు ప్రొఫెసర్ సౌగత్ రాయ్ లాంటి సీనియర్ పార్లమెంటేరియన్స్ చాలా సందర్భాలలో సెంట్రల్ హాల్లో గుర్తు చేస్తూ ఉంటారు. బలమైన ముద్ర దేశ రాజకీయాలలో. మన రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షంలో జైపాల్ రెడ్డి గారు ముద్ర వేసిండ్రు అని అంటే ఇది మన ప్రాంతం అనుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచి 84లో మొదటిసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వారు దాదాపుగా 35 సంవత్సరాలు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాలలో వారు రాణించారు. 50 సంవత్సరాలు సరిగ్గా 69లో వారు ప్రజా జీవితంలో అడుగు పెడితే 2019 వారి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి